అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కసాయి మనసులు. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. దేవుడి పూజకి పూలు కోసుకుంటున్న వసుధకి ఉన్నట్టు ఉండి వాంతి అయిపోయింది. ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. తిన్నది ఏమైనా వంట పట్టలేదు ఏమో అని ఆ రోజుకి పాలు తాగేసి పడుకుంది. మరుసటి రోజు ఉదయం మళ్ళీ లేవగానే వాంతులు మొదలయ్యాయి. ఎందుకో అనుమానం వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది కిట్టు తెచ్చుకుని. ఒక్కసారి టెస్ట్ చేసుకోగానే తన ఆనందానికి అవధులు లేవు. వసుధ ఆకాష్లకు పెళ్ళి అయ్యి 3 నెలలు మాత్రమే అయ్యింది. ఇంతలోనే అమ్మ వాంత అవుతుంది అని తెలిసి ఎంతమందికి వస్తుంది ఈ అదృష్టం అని వసుధ అనుకుని ఆకాష్ ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుండి వస్తాడా అని గుమ్మం దగ్గర ఎదురు చూస్తోంది. మనం కాలం ఆగిపోవాలి అనుకున్నప్పుడేమో పరిగెడుతుంది. అదే పరిగెత్తాలి అనుకున్నప్పుడు క్షణం ఒక యుగంలా గడుస్తుంది. వసుధ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతలో అలా నిర్లక్షిస్తూ సాయంత్రానికి ఆకాష్ వచ్చాడు. గుమ్మం దగ్గర బ్యాగ్ అందుకుని లోపలికి చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది. ఏంటి డార్లింగ్, ఈరోజు ఇంత చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏంటి విషయం అని అడుగుతాడు. అప్పుడు నా ఆనందానికి కారణం ఇదే అని ఒక పేపర్ ఇస్తుంది. ఏంటబ్బా ఇది అని తెరిచి చూస్తే అందులో నీలి మేఘాలతో ఆకాశం, పచ్చని పొలాలతో భూమి, చెట్టు మీద వాలిన పక్షులు, సంధ్యా సమయంలో సూర్యుడిపైన చినుకులు పడుతున్నట్టు ఒక అందమైన పెయింటింగ్ ఉంటుంది. అద్భుతం, చాలా బాగుంది. నువ్వే వేశావా? నీలో ఇంత టాలెంట్ ఉందని ఎప్పుడు నాకు చెప్పలేదేంటి? అది సరే, ఇది వేసినందుకు ఇంత ఆనందంగా ఉన్నావా అని అడుగుతాడు. కాదు అన్నట్టు తల ఊపుతుంది. మరి దీని అర్థం ఏంటి అని అడుగుతాడు. నేను అమ్మని కాబోతున్నాను. మీ పేరు ఆకాష్, నా పేరు వసుధ, అంటే భూమి అని అర్థం. ఆకాశాన్ని భూమిని వర్షమే కదా కలుపుతుంది. అలాగే మనలో నుండి వస్తున్న ఈ ప్రేమ ప్రతిరూపానికి ఇలా పెయింటింగ్ వేసి చెప్పాను అంటుంది రెట్టింపు ఆనందంతో. తను అలా చెప్పాక కూడా ఆకాష్ మొహంలో ఎటువంటి ఆనందం ఉండదు. ఈ విషయం చెప్పగానే ఎగిరి గంతు వేస్తాడు అనుకున్న వసుధ ఆశ నిరాశే అయ్యింది. ఏంటండి అలా ఉన్నారు? నేను ఇంత సంతోషమైన విషయం చెబితే ఏమీ మాట్లాడరు. ఇందులో అంత సంతోషపడడానికి ఏముంది అని, పెళ్ళయి ఇంకా 3 నెలలే కదా అయ్యింది. అప్పుడే పిల్లలు అంటే ఇంకేం ఎంజాయ్ చేయగలం మనం? అదీ కాకుండా ఇప్పుడు ఉన్న ఖర్చులు చాలవని ఇది ఖర్చు అనేసి విసురుగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆకాష్ అలా అనగానే వసుధకి దుఃఖం తన్నుకు వస్తుంది. అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఎప్పుడు పడుకుందో కూడా తెలియదు. 2 రోజులు వాళ్ళ మధ్య మౌనం రాజ్యం ఏలుతోంది. 3వ రోజు పొద్దున్నే లేచేసరికి ఆకాష్ వంటింట్లో ఏదో చేస్తూ ఉంటాడు. వసుధ లేవడం చూసి బయటకు వచ్చి వెళ్ళి స్నానం చేసిరా వసు, టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్దాం అంటాడు. ఆ రోజు రాత్రి ఏదో టెన్షన్లో అలా అన్నారు, ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు ఉన్నారు అని సంతోషంగా వెళ్ళి 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఇద్దరూ కలిసి తింటారు. ఇంటికి తాళం వేసి ఇద్దరు బైక్లో బయలుదేరుతారు. అక్కడ వసుధని కూర్చోపెట్టి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వస్తాడు. లోపలికి వెళ్ళగానే ఈవిడని కొంచెం చెక్ చేయాలి, మీరు బయట ఉండండి అంటారు డాక్టర్. మొత్తం చెక్ చేసి మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కదా, మరి ఎందుకు ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు? అబార్షన్ ఏంటి? నేను చెకప్కి వచ్చాను. మీరు పొరపాటు పడుతున్నారు. ఏమో వేరే పేషెంట్ అనుకుని. లేదమ్మా, నిన్న మీ వారు వచ్చి అనుకోకుండా ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది, నీ ఆరోగ్యం బాలేదు, బిడ్డను మోసే శక్తి నీకు లేదు, అందుకే ఇప్పుడే పిల్లలు వద్దు అని చెప్పారు. ఒక్క క్షణం వసుధకి తన కాళ్ళ కింద ఉన్న భూమి కంపించినట్టు అయ్యింది. డాక్టర్ అలా చెప్పగానే ఏమీ మాట్లాడకుండానే అలా కన్నీళ్లు కారుస్తోంది. అంటే ఇదంతా నీకు తెలియకుండా చేస్తున్నాడా మీ ఆయన? ఎంత ధైర్యం! ఒక డాక్టర్ని మోసం చెయ్యాలి అని చూస్తాడా? ఇప్పుడే పోలీసుని పిలుస్తా అంటారు. అయ్యో డాక్టర్, అంత పని చేయకండి, నేను ఆయనకి సర్ది చెబుతాను, ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను అని చెకప్ చేయించుకొని అవసరమైన మందులు తెచ్చుకుంటుంది. బయటకు వచ్చి
ఆకాష్ మొహం కూడా చూడకుండా ఆటోలో ఇంటికి వెళ్ళిపోతుంది. ఆకాష్ లోపలికి వెళ్ళి డాక్టర్ని ఏమైంది అని అడిగితే బాగా తిట్టి పంపించేస్తారు. ఇంటికి వెళ్ళగానే వసుధ పెద్ద గొడవ పెట్టుకుంటుంది. మీకు అసలు మనసు ఎలా వచ్చింది ఆ పసిప్రాణాన్ని కడుపులోనే చంపేయడానికి అని తిట్టి వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి చెబుతుంది. ఇలా చేస్తున్నాడని ఆవిడ ఏం మాట్లాడుతుందో తెలియదు, కానీ అప్పటి నుండి ఆకాష్ వసుధని ప్రేమగా చూసుకుంటాడు. కాలు కింద పెట్టనివ్వకుండా, పుట్టింటికి కూడా పంపకుండా తనే అన్నీ అయి చూసుకుంటాడు. అటు అత్తారింట్లో వాళ్ళు ఆడపడుచు అంతా అపురూపంగా చూసుకుంటారు. ఇంతలో ఒకరోజు అర్ధరాత్రి నొప్పులు మొదలయ్యాయి. హుటాహుటిన హాస్పిటల్కి వెళ్తారు. రాత్రి 1 గంటకి హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు సాయంత్రం 9 గంటలకి ఒక అందమైన పాప ఈ లోకంలోకి వస్తుంది. అప్పటి వరకు నొప్పులు రావడానికి వేసిన సూదులు, ఆ ప్రసవ వేదన అంతా ఏదో చచ్చి మళ్ళీ పుట్టినట్టు అనిపించింది వసుధకి. అంతే కదా, మరి ఒక ఎముక విరిగితేనే మనం విలవిలలాడుతాము. అలాంటిది 20 ఎముకలు విరిగిన సమాన నొప్పిని భరించే ఆ తల్లికే తెలుస్తుంది ఆ బాధ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు. కానీ అప్పటి వరకు పడిన ఆ బాధని మొత్తం ఆ చిన్నారి మొహం చూసి మరిచిపోయి ఆనందంగా ఉంది. అలా 2 రోజులు ఆసుపత్రిలో ఉండి తరువాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక మరో 2 రోజులకి వసుధ ఆడపడుచు అత్తగారు వస్తారు. పాపను చూసి మురిసిపోతారు. అలా భోజనాలు అయ్యాక అందరూ కూర్చుంటారు. ఆకాష్, మేము ఇంక పాపను తీసుకుని బయలుదేరతాం రా. సరే అమ్మా, నేను లోపలికి వెళ్ళి పాపను తీసుకొస్తాను అంటాడు. వసుధ నిద్రపోతూ ఉంటే ఆకాష్ గుట్టు చప్పుడు కాకుండా పాపను తీసుకుని వచ్చి ఇస్తాడు. ఇంతకీ ఆ రోజు వసుధ అత్తగారికి ఫోన్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, హలో, ఏంట్రా అమ్మాయి చెప్పేది నిజమా? తను ఇప్పుడు కడుపుతో ఉందా అనుకుంటుంది. అవునమ్మా, కానీ నీకు నా ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు కదా. ఇప్పట్లో అయితే పిల్లలు వద్దు అనుకుంటున్నాను. అందుకే నిన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. సరేరా, ఇప్పుడు ఒక పని చేద్దాము. మీ అక్కకి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పిల్లలు కనాలని ఆలోచన లేదు. అల్లుడు గారు కూడా దాన్ని పిల్లలు కనాలేదని, పిల్లలు కావాలని సాధిస్తున్నారు. తీరా మొన్న హాస్పిటల్కి వెళ్తే వయసు పెరగడం వల్ల ఇప్పుడు సరోగసీ కూడా కష్టం అంటున్నారు. అదేదో డబ్బు నువ్వే తీసుకుని డెలివరీ అయ్యాక వాళ్ళకి నీ బిడ్డని ఇస్తే సరి. ఇటు నీ సమస్య కూడా తీరుతుంది, అటు మీ అక్కకి కూడా మీ భావ సాధింపులు కూడా తప్పుతాయి. సరే అమ్మా, ఇదేదో బాగుంది, అలాగే చేద్దాం అంటాడు. వసుధ లేచి చూసేసరికి పక్కన పాప ఉండదు. కంగారుగా బయటకు వచ్చి చూస్తుంది. ఆకాష్ ఏమైనా ఎత్తుకున్నాడేమో అని. తను కనిపించాడు. ఇంట్లో ఎవరూ ఉండరు. ఆకాష్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తాడు. వసుధకి ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఇంతలో ఆకాష్ ఇంట్లోకి వస్తాడు. ఏమండి, పాప కనిపించట్లేదు, ఇందాక నుండి మీకు కాల్ చేస్తున్నాను, మీరెందుకు కట్ చేస్తున్నారు? ముందు పాప ఎక్కడుందో చూద్దామండి అంటుంది. నువ్వేం అంత కంగారు పడకు అని జరిగింది మొత్తం చెబుతాడు. అది విన్న తరువాత అమాంతంగా ఏదైనా కత్తి తెచ్చి ఆకాష్ని పొడవాలి అనిపిస్తుంది. కానీ తనని తాను నియంత్రించుకొని, అసలు నా బిడ్డని వాళ్ళు ఎలా తీసుకెళ్తారండి? పాలు తాగే నా బిడ్డని నన్ను ఎలా వేరు చేస్తారు మీరు అని గట్టిగా ఏడుస్తుంది. అది నీ బిడ్డే కాదు, నా బిడ్డ కూడా. నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే లేదు అని బాగా కొట్టి బయటకు వెళ్ళిపోతాడు. అలా ఏడుస్తూ దెబ్బల నొప్పిని భరిస్తూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. మొత్తం విన్న వాళ్ళ అమ్మ, ఇప్పుడు అల్లుడు గారిని ఎదిరించి నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? నీకేమీ వయసు అయిపోయింది అని ఇంకోసారి కనే పిల్లల్ని నువ్వు చూసుకో, అంతే కదా అని ఏదో నచ్చ చెప్పడానికి చూస్తారు. కానీ వసుధ బాధని మాత్రం అర్థం చేసుకోరు. సమాజానికి భయపడి కూతురు ఎక్కడ ఒంటరిగా ఉండి అందరితో మాటలు పడుతుందో అని అదే గదిలో వారం రోజులు పాపని తలుచుకుంటూ ఆకాష్ కొట్టిన దెబ్బల నొప్పిని తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. తిండి కూడా సరిగ్గా తినకుండా పైకి లేవడానికి కూడా శక్తి ఉండదు. ఇంతలో ఒకరోజు హాస్పిటల్ నుండి ఫోను వస్తుంది. అర్జెంటుగా రమ్మని. వెళ్ళి ఏమైంది అని అడిగితే పాపకి తల్లిపాలు లేక, ఒంట్లో బాగోలేక
అడ్మిట్ చేశారు అని చెబుతారు. అంతే, వెంటనే పాప ఉన్న రూముకి పరిగెడుతుంది. చూస్తే నోట్లో ఏవో పైపులు మొత్తం చిక్కిపోయి ఉంటుంది. అలా చూడగానే వసుధ గుండె తరుక్కుపోతుంది. వెంటనే వెళ్ళి డాక్టర్తో తనే తల్లిని అని చెప్పి దగ్గరికి తీసుకుని పాలు పడుతుంది. అలా రాత్రి పగలు నిద్ర లేకుండా పాపని చూసుకుంటూ ఉంటుంది. పాప కూడా కోలుకుంటుంది. డిశ్చార్జ్ చేసేటప్పుడు డాక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి పంపుతాడు. బయటికి రాగానే వసుధ అత్తగారు పాపని తీసుకోవడానికి వస్తుంది. మీరు ఇంకోసారి నా పాపను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు, ముందు చేయి తీయండి అని కోపంగా అంటుంది. ఇంతలో అక్కడికి ఆకాష్ వాళ్ళ అక్క వచ్చి, ఏంటి నోరు లేస్తోంది, వారం నుండి లక్షలు ఖర్చు పెట్టి పాపని కాపాడాము, మమ్మల్ని ముట్టుకోవద్దు అంటావా అని అరుస్తారు. నా బిడ్డకి ఆరోగ్యం బాగోలేకపోవడానికి కారణం మీరు. ఇప్పుడు కాపాడాము అని ఊరికే వాగకండి. పాలు తాగే పసికందుని తల్లి నుండి వేరు చేసి ఈ గతికి తీసుకువచ్చారు. ఏంటే నోరు మూసుకుని ఇంట్లో ఉండకుండా ఇక్కడికి వచ్చి ఏదేదో వాగుతున్నావు? అయినా నేను ఆ బిడ్డని మా అక్కకి దత్తత ఇచ్చాను, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి దానికి. ఇప్పుడు అది మా అక్క బిడ్డ అని ఆకాష్ అంటాడు. ఇవ్వడానికి నువ్వెవరు, తీసుకోవడానికి ఆవిడెవరు? ఇంకా సిగ్గు లేకుండా ఎలా చెబుతున్నావు? చూడు, ఆ రోజు కడుపులో ఉన్న నా బిడ్డను చంపాలనుకున్నప్పుడే నిన్ను చీకొట్టి వదిలేయాల్సింది. కానీ మీ అమ్మ చెబితే మారావు అనుకుని ఉన్నాను. మీరు ఇంత కుట్ర పన్నుతారు అని తెలియక పిల్లలని ఖర్చు అనుకునేవాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు? నాతో ఎందుకు ఉన్నావు? నీ ఇష్టం వచ్చినట్టు ఉండి నువ్వు కొవ్వు పట్టి చేసే పనులకి ఆ పసికందు ఎందుకు లోకం చూడకుండా ముందే బలి అవ్వాలి? ఏ రోజు నువ్వు నా బిడ్డకి తండ్రిగానూ లేవు. డబ్బుకి ఆశపడే కసాయివాడిలాగా ప్రవర్తించావు. నవమాసాలు మోసి నొప్పులు పడిన నాకు నా బిడ్డ పైన హక్కు ఉంది. ఇంకా చెప్పాలంటే నాకు మాత్రమే ఉంది. ఏ చట్టం న్యాయం నా బిడ్డ నాది కాదంటారో నేను చూస్తా. ఇంకొకసారి నా బిడ్డని నన్ను వేరు చెయ్యాలని చూస్తే కంప్లైంట్ ఇచ్చి జైలుకు పంపిస్తాను అని కోపంతో ఊగిపోతోంది. అప్పుడు ఆకాష్కి వసుధలో ఒక కాళికాదేవి కనిపిస్తుంది. భయపడి వెనక్కి అడుగు వేస్తాడు. వసుధ తిరిగి అత్తగారి దగ్గరకు వచ్చి, నువ్వు ఒక ఆడదానివే కదా, నాకు ఎలా ఇంతటి ద్రోహం చెయ్యాలనుకున్నావు? మీ కూతురు మీరు ఇన్ని రోజులు పిల్లల కంటే అందం పోతుంది అనకనకుండా ఉంది. దానికి నా బిడ్డని తీసుకుని వెళ్ళి నాకు ఎందుకు శిక్ష వేశారు? నన్ను మీ బిడ్డలాగా చూసి ఉంటే ఇలాంటి ఒక పని చేసేవారు కాదు కదా అని వెళ్ళిపోతుంది. అయినా ఇది ఎక్కడికి పోతుందిలే, వాళ్ళ పుట్టింట్లో కూడా రానివ్వరు, దీనికి మనమే దిక్కు, మళ్ళీ వస్తుంది అనుకుంటారు. వసుధకి వాళ్ళ అమ్మగారి విషయం తెలుసుకుని ఫోన్ చేసి తిడతారు. ఎందుకు అలా చేశావు? ఇప్పుడు ఎలా బతుకుతావు ఒంటరిగా? మా పరువు ఏం కావాలి అని అంటారు. మీరేం బాధపడకండమ్మా, నేను కూలి పని చేసుకున్నా సరే నా బిడ్డని నేను పెంచుకుంటాను. మీకు మాత్రం భారంగా అయితే వచ్చి ఉండను. మేము పట్టెడు అన్నం తిని అయినా నా బిడ్డ నాతోనే ఉంటుంది, నా దగ్గరే పెరుగుతుంది. చెట్టుకి కాయ బరువా, తల్లికి బిడ్డ బరువా అని చెప్పి పెట్టేస్తుంది. ఎదురుగా తన ఆడపడుచు భర్త ఉంటారు. నన్ను క్షమించమ్మా, అనాథ బిడ్డను తీసుకువస్తాం పెంచుకోవడానికి అని చెప్పి ఇలా నీ బిడ్డను తీసుకువచ్చి నిన్ను అనాథన చేస్తారనుకోలేదు. అందుకే పాపకి బాగాలేదు అని హాస్పిటల్కి తీసుకుని వచ్చాకే నేను వాళ్ళ మాటలు విన్నాను. వెంటనే నీకు ఫోన్ చేశాను అని అంటారు. థ్యాంక్స్ అన్నట్టు నమస్కారం పెట్టి అక్కడ నుండి వచ్చేస్తుంది. కొద్ది దూరంలో శారదా వృద్ధాశ్రమం ఉంటే వెళ్ళి తన పరిస్థితి అక్కడ ఉన్న పెద్దావిడికి చెప్పి వసుధ అక్కడే పెద్దవాళ్ళకి వంట చేస్తూ పాపను చదివించుకుంటూ ఉంటుంది. పాపకు కూడా అంతమంది పెద్దవాళ్ళ తోడు దొరుకుతుంది, హాయిగా ఉంటారు, ఎక్కడికి పోతుందిలే అని పురుష అహంకారంతో ఉన్న ఆకాష్ కుటుంబం మాత్రం ఏ దిక్కు లేకుండా అలానే ఉంటారు. వసుధ తల్లిదండ్రులకి కాలక్రమేణా ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళని ఆశ్రమంకి తెచ్చి చూసుకుంటూ ఉంటుంది. ఆ రోజు సమాజం కోసం భయపడి వసుధని వాళ్ళు అక్కున చేర్చుకోలేదు అని తప్పు తెలుసుకుని చాలా బాధపడతారు. ఇప్పుడు ఏ సమాజం వచ్చి వాళ్ళని ఆదరించింది అని ఇలా వసుధ తన కూతురితో అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి సేవ చేసుకుంటూ
హాయిగా జీవితం గడిపింది. ఆ పాపే తల్లి కష్టంతో చదివి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఆఫీసర్గా మీ ముందు ఉంది. ఇది నా వెనక ఉండి నడిపించి ప్రోత్సహించిన నా తల్లి కథ. ఇదే నాకు ప్రేరణ ఈ స్థాయికి రావడానికి. ఈ కథ అంతా వసుధ కూతురు సత్యభామ తను ఐఏఎస్ పరీక్షలో ఫస్ట్ వచ్చినందుకు ఇస్తున్న ముఖాముఖిలో చెబుతుంది. అది చూస్తున్న వారు అంతా నిలబడి క్లాప్స్ కొట్టారు. వసుధ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి, చల్లని సాయంకాలపు చినుకుల. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.